So 9 AM registration will start. We will come and open the premises by 7:30 and registration is. And basic medicines will be given? Yes, sir. This is low cost medicines that we are stocking, but those who need free of cost also we will. And so you were doctors, like what will be the structure? So we have 2 doctors here posted. We may even increase to 3. We have 1 community health nurse. We have 1 pharmacist and of course ANM manager. No registration. No registration. Only cost of medicine. Yes, that is the RBS sugar measurement. We also have a portable machine for doing HbA1c. HbA1c, diabetes. So blood sugar, diabetes, blood pressure, and the urine test, etc. Urine test also we do. Lipstick we do. Camera pekitla. And then we'll see how it evolves. We can increase blood testing facility if demand is. సో కొంచెం ఇంకా అవేర్నెస్ క్రియేట్ చేసేసి ఎందుకంటే 9 నుంచి 2 వరకు ఓపీ ఉంటుంది పిఎస్సి స్టాఫ్ తర్వాత ఆశాస్ వాళ్ళు ఏమైనా కొంచెం అక్కడ ఎక్కువ ఉంది ఇక్కడ కూడా పేషెంట్స్ రావచ్చు మెడిసిన్స్ కూడా తక్కువ పోసుకునే ఎక్కువ క్వాలిటీ ట్రీట్మెంట్ యూరిన్ టెస్ట్ షుగర్ టెస్ట్ బీపీ టెస్ట్ అంటే Storage area for the vaccine. So we'll go through this side and go outside and show you the other. నా బుర్ర వెనకాల పెట్టినా ప్లీజ్. నీ పైపు పైపు Regular గా ఉంది సార్. ఇంజెక్షన్ ఉంది. ఫిట్నెస్ ఏసీ ఇంజెక్షన్స్ సార్ వాళ్ళు వస్తే అవుతే నేనేం చేయలేదు. ఖచ్చితంగా మూమెంట్ కూడా కరెక్ట్ ఉంది సో మీరు పని చేస్తూనే ఉండాలి కన్సల్టేషన్ ఉన్నారు కదా సార్ ఇంజెక్షన్కి తెచ్చుకుంటాం అక్కడ వ్యాక్సిన్ చేస్తాం ఎవ్రీ వెడ్నెస్డే సాటర్డే ఇంకా ఏమేమి బయటపడతాయో మీ హయాంలో అనేది చాలా గుర్తింది సార్ ఇది మాత్రము ఎందుకంటే Sir, yeah. This is one request actually that many of our patients who are dependent upon the steel and polyphasic they are depending upon our patient. So either patients goes to Bangalore or they goes to Tirupati. So Tirupati we do not encounter this problem of RODation accounts. So sometimes whenever the registration is done, the CMC applicability is there, RODation applicability is there to CMC. So we understand that there is a bill delay. This bill delay is for everyone. ఈ సందర్భంగా విచ్చేసిన సిఎంసి సీనియర్ మేనేజ్మెంట్ వాళ్ళ డైరెక్టర్ గారు అసోసియేట్ ప్రొఫెసర్ గారు వాళ్ళ టీం దూర్తి గారు మిగతా సీనియర్ మెంబర్స్ని అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను మరియు డిఎంహెచ్ గారు డిసిహెచ్ గారు మున్సిపల్ కమిషనర్ గారు మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ మిగతా ఆఫీసర్స్ కూడా వాళ్ళు కూడా ఈరోజు ఇక్కడికి వచ్చారు వాళ్ళు కూడా ధన్యవాదం తెలియజేస్తున్నాను సో ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం విలేజ్ హెల్త్ క్లినిక్ ఆర్ వార్డ్ హెల్త్ క్లినిక్ కూడా బాగా పనిచేయాలి అక్కడ కూడా అఫోర్డబుల్ క్వాలిటీ ఆరోగ్యం సంబంధించి ఏమేమి సర్వీసులు ఉన్నాయి జనాలకి బేసిక్లీ మనం అక్కడ ఏర్పాటు చేయగలిగితే ఖచ్చితంగా జిల్లా స్థాయి హాస్పిటల్ కానీ మిగతా ఏరియా హాస్పిటల్స్లో లోటు తగ్గుతుంది సో ఒక మంచి ఆలోచనతో సిఎంసి గ్రూప్తో ఒక పార్ట్నర్షిప్ చేయడం జరుగుతుంది సో ఈ పార్ట్నర్షిప్లో సిఎంసి టీమ్ వాళ్ళ డాక్టర్స్ ప్లస్ మెడిసిన్స్ ఇక్కడ ఏర్పాటు చేసేసి ఇక్కడ ఒక చిన్న క్లినిక్ ఏర్పాటు చేయడం జరుగుతుంది అండ్ ఆ క్లినిక్ వల్ల ఇక్కడ చుట్టుపక్కల ఏమేమి వార్డ్స్ ఉన్నాయి కాలనీస్ ఉన్నాయి వాళ్ళకి ఒక మంచి హెల్త్ సర్వీస్ అవైలబుల్గానే ఉంటుంది సో ఇది ఒక పార్ట్నర్షిప్ గత 3 నెలల ముందు ప్రారంభమైంది ఈరోజు కొంచెం రెనోవేషన్ కూడా చేయడం జరిగింది సో ఈరోజు ఓపెన్ చేస్తున్నాము సో ఈ సందర్భంగా సిఎంసి
టీమ్కి నేను ధన్యవాదం తెలియజేస్తున్నాను, ఎందుకంటే వాళ్ళు ఇనిషియేటివ్ తీసుకొని వచ్చారు, ఒక మంచి ప్రపోజల్ ఇచ్చారు. సో ఖచ్చితంగా ఈ సెంటర్ వచ్చే నెల, వచ్చే వారం, వచ్చే సంవత్సరం ఎప్పుడైనా చూస్తే ఓ మంచి ఆరోగ్యం సంబంధించి సర్వీసెస్ జనాలకి ప్రొవైడ్ చేస్తారు, అది నేను కోరుతున్నాను. సో వార్డ్ సంబంధించి హెల్త్ ఫెసిలిటీస్ ఇంప్రూవ్ అవ్వాలి. ప్లస్ నేను కూడా మున్సిపల్ కమిషనర్, హెల్త్ ఆఫీసర్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, వాళ్ళు కూడా టైం టు టైం ఇక్కడికి వచ్చి చెక్ చేస్తూనే ఉండాలి, ఏం జరుగుతుంది, ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా, ఫర్దర్గా ఇది ఎట్లా మనం స్ట్రెంగ్తన్ చేసుకోవచ్చు. అలా చేస్తే ఖచ్చితంగా తక్కువ కాస్ట్లోనే జనాలకి ఒక మంచి క్వాలిటీ ఆరోగ్యం అవైలబుల్ ఉంటుంది. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ద CMC team, the director, their entire senior management, and we wish that in the future also more such facilities will be constituted and people at large will be benefited. Thank you very much.